నమస్కారం. త్రికాల జ్యోతిష్యం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రామకృష్ణ. వృషభ రాశి వారు ప్రస్తుతం ఒక ముఖ్యమైన మలుపులో ఉన్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, గత కొన్ని రోజులుగా మీరు అనుకున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీ రాశిలో జరుగుతున్న ఒక రహస్య గ్రహ మార్పు. మీరు ఈ వీడియోను ఇక్కడ స్కిప్ చేస్తే రాబోయే 30 రోజుల్లో మీరు చేయబోయే ఒక పెద్ద పొరపాటును తెలుసుకోలేరు. ఆ ఒక్క తప్పు మీ ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చాలామంది శని అంటే భయపడుతుంటారు, కానీ వృషభ రాశి వారికి శని భగవానుడు అత్యంత అనుకూలమైన గ్రహం. జ్యోతిష్యరీత్యా వృషభ రాశికి శని యోగకారకుడు. అంటే మీకు మేలు చేయడానికే ఆయన సిద్ధంగా ఉంటారు. ఆయన మీ రాశికి మిత్ర గ్రహం కాబట్టి మీకు ఒక మార్గదర్శిలా అండగా ఉంటారు. కానీ అండగా ఉన్నారు కదా అని మీరు అశ్రద్ధగా ఉంటే ఆ యోగం మీకు అందకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మీ జాతకంలో ఆయన స్థితిని బట్టి మీకు దక్కాల్సిన ఆ రాజయోగం ఏంటి, అది మీ సొంతం కావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో ఇప్పుడు చెప్తాను. రాబోయే వారం రోజుల్లో వృషభ రాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. ఆ వచ్చే ధనం మీ చేతిలో నిలవదు. అనవసరమైన ఖర్చులు లేదా ఇతర సమస్యలు మీ తలుపు తడతాయి. ముఖ్యంగా ఇంటి ఆడవారి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. మీ కష్టార్జితం వేరే వాళ్ళ పాలు కాకూడదంటే ఈ నెలలో మీరు ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే శని ఇచ్చే అనుకూలత మీకు అంతగా ఉపయోగపడుతుంది. ఇక ఈ సమస్యల నుండి బయటపడడానికి మన పరిష్కారం ఒక్కటే, అది దానగుణం. మిగిలిన వారు ఏవైనా పద్ధతులు పాటించవచ్చు, అది వారి ఇష్టం. కానీ మనం సూచించే మార్గం ఏమిటంటే, శుక్రవారం మరియు శనివారం రోజుల్లో మీ శక్తి మేరకు పేదలకు అన్నదానం చేయండి, లేదా నిరుపేదలకు వస్త్రదానం చేయండి. అవసరంలో ఉన్న వారికి చేసే సాయం మాత్రమే మీ గ్రహ దోషాలను పోగొట్టి శని ఇచ్చే అనుకూలతను రెట్టింపు చేస్తుంది. ఎంత ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే అంత త్వరగా మీ కష్టాలు తీరుతాయి. నిజం ఎప్పుడూ సూటిగానే ఉంటుంది. అది మీ మేలు కోసమే. మీ జీవితంలో మార్పు రావాలంటే ఈ సూచనలు పాటించి చూడండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని జ్యోతిష్య విషయాల కోసం మా త్రికాల జ్యోతిష్యం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.